ఎవరైతే ఉద్యమంలో చేసినారో వారికి టికెట్ కట్ చేసి ఒక కొత్త నేత ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకించి తిట్టినాడో మనకు ఒక గంట సమయంలో టికెట్ ఇవ్వడం జరిగింది. నేను కూడా ఆశ్చర్యపడిపోయినాను. ఒక ఉద్యమకారుడికి నాకు ఇవ్వకుండా పర్వాలేదు, వారికి ఏం క్యాల్కులేషన్స్ ఉన్నాయో ఏముందో, వెంకటస్వామి గారి కుటుంబం నుంచి ఎందుకు ఇవ్వాలి టికెట్ అని వారికి ఆలోచన ఉండొచ్చు. కానీ ఒక ఉద్యమకారికి ఇస్తే బాగుండేది. ఎందుకు నాకు అర్థమలేదు. ఆయన ఒక్కసారి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, తెలంగాణ నినాదాలు ఎప్పుడు కూడా చేయలేదు. వారు సర్వీస్లో ఉండే వారికి ఎందుకు ఇచ్చినారో టికెట్ నాకు అర్థం కాలేదు. నన్ను కట్ చేసి వారు నిజంగానే కావాలనుకుంటే ఒక ఉద్యమకారుడు ఇస్తే బాగుండేది. డబ్బున్నటువంటి అహంకారంతో మీ ఇష్టారీతిన మీరు రాజ్యం చేసుకుంటూ పోయినారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మీ ఆటలు చెల్లవు, మీ ఆటలు సాగవు. ఇవాళ మీరు పార్టీ లైన్ లో ఉంటే, పార్టీ పద్ధతులకు అనుగుణంగా మీరుంటే డెఫినెట్ గా పార్టీ మీకు మంచి స్థానం ఇచ్చేది. పార్టీ అభ్యర్థులందరూ నొడగొట్టి పార్టీ అభ్యర్థులందరినీ దెబ్బతీయాలని కుట్ర చేసినటువంటి నువ్వుతో నీ ఆటలు కనిపెట్టి నీకు టికెట్ ఇయ్యని పార్టీ ద్రోయ ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు రాబోయే ఎన్నికల్లో తేలుస్తారు. ఇంకో విషయం కూడా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. ఆయన దళితులని మాట్లాడుతున్నారు. నువ్వు దళితుడివి కాదు, నువ్వు ధనికుడివి. నిజమైన దళితులం మేము, మా ఈశ్వరంగా మేము నిజమైన దళితులం. ఏం చేసినావు నువ్వు? ఏం చేసినావు నువ్వు దళితులకు? నువ్వు ఉడగబెట్టింది దళితులకు. బాగా మాట్లాడుతున్నావు నువ్వు. అంబేద్కర్ విగ్రహం పెట్టాల్సినటువంటి స్థానంలో ట్యాంక్ బండ్ మీద మీ నాన్న విగ్రహం పెట్టి కేసీఆర్ గారు మిమ్మల్ని గౌరవించారు. ఏం తక్కువ చేసిన మీ కుటుంబానికి? వెంకటస్వామి గారి జయంతి వర్ధంతులను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఏం తక్కువ చేసిన కేసీఆర్ గారు మీ కుటుంబానికి? ఏం కావాలి మీకు ఇంకా?